శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం ప్రశ్న. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ మీరు గమనించినట్టయితే రామన్ను అరెస్ట్ అయిన తర్వాత ఒక 2 రోజుల తర్వాత ఆయన స్పందించారు. ఆ ట్వీట్లో హే రామ్ సేవ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి రావణ్ని సమర్థిస్తూ ట్వీట్ చేయడం జరిగింది. ఇందులో సమర్థనే ఉంది. ఆయన పేరు రావణం. రావణ్ణి సంహరించింది శ్రీరామచంద్రుడే కదా. రావణ్ణి అరెస్ట్ చేసింది పోలీసులు అంటే పోలీసులకు కితాబ్ ఇచ్చాడు ఆయన. శ్రీరాముడి రూపంలో ఉన్నది పోలీసులే కదా రావణ్ణి అరెస్ట్ చేసింది. సో అయితే ఇక్కడ మాట అనండి, అన్ని అల్ల తపేలా ఛానల్ ప్రశ్నలు 1 గంట అడిగేసి నన్ను నాతో విశ్లేషణ కదా అక్కడ తేల్చుదాం. ఇప్పుడు ఒకటి ఏంటంటే హే రామ్ ప్లీజ్ సేవ్ మీ అంటే నాకు తెలిసి లెస్లీ అండ్ ఆయన వాడు మన హరిహరన్ గారు ఒక బ్రహ్మాండమైన పాట ఉంటుంది, జీసస్ సేవ్ ద కంట్రీ అని. ఓకే, అసలు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు బై బర్త్ ఆయన క్రిస్టియన్. ఆయనే చెప్పాడు నేను ఇంట్లో బైబిల్ చదువుతాను, బయట అన్ని మతాలని గౌరవిస్తానని. శభాష్, యువర్ సెక్యులరిస్టిక్ భావాలతో నేనైనా మీరైనా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నందుకు ధన్యవాదాలు. కానీ అలా మా స్కూటర్ మెకానిక్ గారు తీసుకెళ్ళి మిమ్మల్ని గంగలో ముంచినప్పుడు మీరు పొరపాటున క్రైస్తవం నుంచి హిందూ అయిపోయా. ఎందుకంటే ఈ మధ్యన మీరంతా గుళ్ళు గోపురాలంపట తిరుగుతున్నారు. మీరు రిప్రజెంటేటివ్లకు జడాశ్రవణ్ అక్కడ దళిత క్రైస్తవులకు జరుగుతున్న అన్యాయాల మీద మాట్లాడడానికి ఆయన వెళ్ళాడు. ఈ ఎయిర్ ఫస్ట్ క్లియర్ చేయండి ప్రజలకి. ఎందుకంటే అక్కడ ఫస్ట్ థింగ్ నాకు తెలిసినంత వరకు ఉభయ గోదావరి జిల్లాలో ఎప్పుడు డిసైడింగ్ ఫ్యాక్టర్ అన్నప్పుడు ఈ ప్రభుత్వం ఓ పక్క ప్రతి దాన్ని దాటవేత ధోరణితో వెళ్తున్నది. ఉదంతంలో మీరు సిఏ నాగరాజ్ విషయం ఎప్పుడైతే అడ్రస్ చేశారో, ఒక పోలీస్ వ్యవస్థ డీజీపీ స్థాయిలో ఒక సూసైడ్ చేసుకుని నాకు సిఏ పెట్టి టార్చర్కి నేను తట్టుకోలేక చచ్చిపోయానంటే ఈ రోజు దాకా పోలీస్ చర్యలు లేవు దాని మీద డీజీపీ ఆఫీస్ నుంచి. రెండోది మీరు సిఏ నాగరాజ్ని సస్పెండ్ చేయించారు. అదంటే వాళ్ళ అమ్మగారు మొన్నటిదాకా మాట్లాడిన మాటలు ఇప్పుడు సడన్గా నాకు సిబిఐ ఎంక్వైరీ కావాలి, నా ఫ్యామిలీకి అన్యాయం జరిగింది, న్యాయం జరగట్లేదు అన్న దగ్గర న్యాయం చేసేసారు చంద్రబాబు నాయుడు గారిని చెప్పి దగ్గర మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పిలిచి మాడవలసిన బాధ్యత ఉంది కదా. దాని మీద ఏమైనా ప్రెషర్ పెడుతున్నారా? ఇది ఆల్రెడీ సిఏ నాగరాజ్ విషయంలో పక్కదారి పెట్టించడానికి ఈ రావణ్ అరెస్టు అండ్ ఈ జడాశ్రవణ్ సభ సారాంశం నేను వెళ్ళినోడుగా చెప్తున్నాను. అక్కడ ఓవరాల్గా నాకు కనబడుతున్న ఈ పిక్చరేషన్లో ఈ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూరు. ఇది ఎందుకు మీరు మాట్లాడలేకపోతారు? దిక్కుమాల ట్వీట్లు ఎవరికి కావాలి? లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అంటే చెప్పనా? శ్రవణ్ అరెస్ట్ చేశారు, ఫెంటాస్టిక్. కానీ జన సైనికులు పోలీస్ స్టేషన్ల మీద దాడులకు పరిగెడుతున్నారు ఆయన దొరికితే తనడానికి. శ్రవణ్ కదా రావణ్ని అరెస్ట్ చేసిన తర్వాత పోలీస్ స్టేషన్ల మీద దాడులకు ఎగబడి కొట్టడానికి వెళ్తున్నారు. లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఉంది? అందుకే ప్రొటెక్షన్ ఇచ్చింది. ఎవరు ఇచ్చారు? పోలీసుకి సంబంధించింది ఒక 500 మంది పోలీసులు ఉన్నారు. అతనే మాట్లాడారు. దమ్మిడి ముండకే యాగాని శవరం అని ఒక సామెత ఉంటుంది తెలుసు కదా. మా తెలంగాణలో చారానా మురిగేకలియా బారానా మసాలా అని. ఓకే, ఎవడి గోల్ జస్టిఫై చేసుకోవడానికి పనులు చేస్తున్నారు మీరు ఒక్కొక్కరు. కాదండి, ఇప్పుడు పిల్లి మెల్లో గంట కట్టినట్టు ఈ పవన్ కళ్యాణ్ ఈగోని జస్టిఫై చేయడానికి గడికి మాట అంటాడు చూడండి, నేను హోమ్ మినిస్టర్ కాదు, నేను హోమ్ మినిస్టర్ అయితే అనగానే ఒక వారం రోజులు నువ్వు ఆట ఆడుకో డాడీ అని వదులుతున్నట్టుగా ఉన్నారు. చిన్నప్పుడు చూడండి డాక్టర్ వేషం వేసినట్టు పిల్లలు ఇంకా లాయర్ వేషం వేసినట్టు నటిస్తారు. అలా మనోడికి హోమ్ మినిస్టర్ వేషం వేసి కాసేపు ఆడుకోనని అని వదులుతున్నారు గ్రౌండ్లోకి. మీరు గమనించుకోండి కావాలంటే. ఎందుకంటే లేడికి లేచిందే ప్రయాణంలో గవర్నర్ తిరిగిపోయాడు. చంద్రబాబు నాయుడు గారు 95 నుంచి ఆద్యంతం గమనిస్తున్నాను నేను. ఆయనకి సంబంధించిన విషయంలో ఒక క్యాబినెట్ హోదా కలిగిన మినిస్టర్ సొంత ప్రతిపత్తి వెలిగించి సొంత పెత్తనాలతో గవర్నర్ కలిసిన ఉదంతం ఉండని చెప్పమనండి. తెలుగుదేశంలో ఎంతమంది తీసిమార్కాలు ఉన్నారు కదా ఎదురద మహారథుల్ని. ఏ డిస్కషన్తో ఈయన వెళ్ళాడు. రెండోది మనకి ఇక్కడ లా మినిస్టర్ ఫరూక్ గారు ఉన్నారు, ఐటీ మినిస్టర్ లోకేష్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరితో కలిపి సోషల్ మీడియా మీద ఒక యాక్ట్ చేయండి. ఆల్రెడీ అసెంబ్లీలో మీరే మాడారు కదా, వాళ్ళు కదా రియాక్ట్ అవ్వాల్సింది. అయితే క్యాబినెట్ సబ్ కమిటీ ఒకటి వేసి ఆ సబ్ కమిటీ సారాంశంలో ఏదో ఒకటి సారాంశం తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఓకే మీకు హోమ్ మినిస్టర్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారితోనూ అండ్ లా అండ్ ఆర్డర్ లా మినిస్టర్ గారితోనూ ఐటీ మినిస్టర్తోనూ ఒక డెలిగేషన్ వేస్తున్నాం, మీరు వెళ్ళి గవర్నర్ని కలిసి ఒక ప్రతిపాదన ఇచ్చి ఈ చట్టం చేయబోతున్నాం. ఇదేది లేకుండా నేను ఎవరు సొంత పెత్తనం తెలగబడ్డానికి. పాయింట్ 2. రెండోది లా అండ్ ఆర్డర్ ఇంత ప్యాథటిక్గా ఉన్నప్పుడు చంద్రబాబు గారికి బాధ్యత వహించవలసిన దగ్గర వీళ్ళందరూ ఎందుకు మధ్యలో దూరుతున్నారు? అసలు ఈయన పంచాయతీరాజ్ మినిస్టర్ ఏంటి? వాట్ కెపాసిటీ ఈజ్ ఇంటర్వ్యూనింగ్ ఇన్ దిస్? ఇది ప్రజలు గ్రహించండి ఫస్ట్. ఇక్కడ ఒకటి సార్, ఏటొకటి మీకు నచ్చినట్టు చెప్తే నేను ఒప్పుకోను. కాదు, పవన్ కళ్యాణ్ రెండోది నేను ఒక నిమిషం ఆ తపేలా గారిని ప్రతిరోజు టార్గెట్ చేస్తూ ప్రతిరోజు చేస్తే అతను టార్గెట్ చేస్తూ చేశారు. చేస్తే ఆయన ముందు మాడిన మాటలు నేను ఒక్కసారి అన్నాను. నిన్న మీరు ప్రెస్ మీట్ ఫాలో అవుతారా అవరా? అవును, అదేది చెప్పండి, మీకు కన్వీనియంట్ గా చెప్పడానికి నేను రెడీగానే ఉన్నాను. ఆయన్ని టార్గెట్ చేసింది వాస్తవం కాదా? చేశారు. శబాష్. అంటే మీరు వ్యక్తిగత రివెంజ్లు తీర్చుకోవడానికి గవర్నమెంట్ వచ్చిందా? దాని గురించి కాదు, మరి ఇంకా దేని గురించి? సంబంధిత హోంశాఖ మంత్రి గారు ఉన్నారు, సంబంధిత లా అండ్ ఆర్డర్ పర్యవేక్షించే గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు ఉన్నారు, లా అండ్ ఆర్డర్ లా మినిస్టర్ ఫరూక్ గారు ఉన్నారు.
ఈయన సొంత పెత్తనం ఏంటి? ఇప్పుడు మీరు సమర్థిస్తారా రావణ్ చేసిన ఆ వ్యాఖ్యలు ఏవైతే మీరు ఎట్నీ చెట్టిపోతున్నారు? నేను రావణ్ సమర్థించిన అయితే ఇంతసేపు మీతో పంచాయతీ పెట్టుకుంటానా? కాదు కాదు నాకు ప్రభుత్వ బాధ్యత మీద మాడుతున్నాను. ఉమ్. రావణ్ మొదటి రోజు లోపల వేయచ్చు కదా, 4 బెయిల్ వచ్చాయి. 5వ దాని మీద రాజద్రోహం కేసు పెట్టి ఇంకా బెయిల్ రాకుండా చేసి అరెస్ట్ చేశారు. రిమాండ్ 7 మీద ముందే ఆడవచ్చు కదా. ఇప్పుడు చేసిన ఆయన ఓకే కదా, ఇప్పుడు 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 చేసిన ఆయన ఇప్పుడు ఎలా మరి రాధా మనోహర్ ఎందుకు వదిలేశారు బయట? మొదటి రోజు అన్నారు. ఇప్పుడు ఇదే మాట కాంట్రడిక్షన్. రాముడి మీద మాడాడు అనుకుందాం. ఉమ్. ఓకే, రాముడి మీద మాడిన దానికి హిందువుల మనోభావాలకి ఆయనకి నో బెయిలబుల్ లేదా 14 రోజులు రిమాండ్ ఇచ్చారు. ఈ రాధా మనోహర్ ఎందుకు తిరుగుతుండే బయట? ఈయన క్రైస్తవ సమాజ వర్గానికి సంబంధించిన క్రైస్తవ మనోభావాలకు గాయం పడే మాటలే మాట్లాడుతున్నాడు కదా బయట ఉండి. ఈయన ఎందుకు అరెస్ట్ చేయట్లే? అంటే చట్టం ఒక్కొక్కడికి ఒకలాగా ఉంటుందా కన్వీనియంట్గా? ఈయన పవన్ కళ్యాణ్ ఏమంటలేదు కాబట్టి స్పెషల్ కన్సిడరేషన్. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ మాట్లాడిన దానికి ఎక్కడ మీరు ప్రభుత్వ తరఫున ఏ విధంగా చర్యలు ప్రతిచర్యలు ఉండవా? ఓకే సరే, ఇక్కడ అవునండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయం మాడదాం. మీరు అన్నట్టు ఓకే, ఆయన మాడారు. ఉమ్. ఆయన మాడిన దానికే కదా నేను ప్రోకే మాడుతున్నాను ఈయన చెప్పాడు. ఒక్కలోనే ఉన్నప్పుడు తుంచకుండా ఎన్నాళ్ళు పట్టింది? అంటే ఒక పబ్లిక్ డొమైన్ లో ఒక్క నిమిషం సభలో నిలబడి మాట్లాడాడని కాదు. అక్కడ వచ్చిందా మీకు? అప్పుడు అక్కడే ఎత్తివలసింది. ప్రవోక్ అంటే ఎక్కడ, ఏ ప్రవోక్? ప్రవోక్ అవటం అంటే ఎట్లా? అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలకి నేను ప్రభావితమే మాట్లాడుతున్నానని చెప్పాడు. అది ఆయన టార్గెట్ చేశారు కాబట్టి ఆయన మాట్లాడారు. అలా కాదండి, రావణ్ మాట్లాడింది ఏంటి? కాదండి మీరు ఏ మాటలు అయితే మాడారో అవి నేను నేర్చుకుని మాట్లాడుతున్నానని చెప్తున్నాడు ఆయన. కాదండి, ఆయన సహనంగా ఉంటూ పవన్ కళ్యాణ్ గారు ఒకనొక టైంలో ఆయన అరెస్ట్ అయ్యారు అని సహనం. ఆయనే చెప్పారు కదా, సహనం కదా. మీకు ఇంకా బాగా చెప్పాలి. ఆ. నిన్న కాక మొన్న ఆయన ఎవడండి పంతం నానాజీ గారి మాటలు నేను సమర్థిస్తున్నాను అన్నాడు. ఆయన మాట్లాడిన లాంగ్వేజ్ కరెక్టా? ఆ లాంగ్వేజ్ నేను సమర్థిస్తున్నానంటే ఈయనకి ఇష్టమే ఆ లాంగ్వేజ్ అని అర్థమైనా. కాక నిన్న కాక మొన్న ఎలక్షన్ మేము ఓడిపోయినా కాలు కీలు మక్కి తీసేస్తాం ఊరుకుంటాను అనుకున్నావా? ప్రొవకేషన్ మాటలు ఈయన మాడారు, నేను మాడాను, మీరు మాడారు. సంబంధిత శాఖ మంత్రిగా ఉంటూ కేబినెట్ హోదా ఉంటూ గౌరవ ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ బాధ్యతాయుతంగా మాట్లాడు, బాధ్యత రాహిత్యంగా మాట్లాడు ఆయన. అది చెప్పనండి ఒకసారి. నేను దీనికి ఆన్సర్ ఇస్తే మనం అన్నికైనా ముందుకెళ్ళొచ్చు. ఇది దీనికి తోడు ఉండండి. నిన్న తపేలా ఛానల్లో ఓ డిస్కషన్లో నేను పోలీసు వాళ్ళకి తమిళనాడు పంపించి ట్రైనింగ్ ఇవ్వాలా? ఏ కేసులు పెట్టాలో తెలీదా? అంటే అంత వ్యంగ్యంగా ఉందా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే? నిజమే, వాళ్ళు మనం రక్షించడానికి వాళ్ళు తీసుకుంటున్న చర్యలు, ఇక్కడ తెలంగాణ నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం, కోర్టులో ప్రొడ్యూస్ చేయడం. నువ్వు గవర్నమెంట్ ప్లేడర్ను లాయర్ను పనికొచ్చినోడిని పెట్టుకుని ఆ తెపలగల్లా కాకుండా పనికొచ్చినోడిని పెట్టి ఆగ్రహం చేసి ఆయన అరెస్ట్ చేయించి అక్కడే రిమాండ్ ఇచ్చేలా చూడు. పోలీసు ఏం చేస్తుంది? కోర్టుకు తీసుకెళ్లి సబ్మిట్ చేస్తుంది, వాళ్ళు రిమాండ్ ఇచ్చేలా వాళ్ళు చేస్తారు. అవును, ఇప్పుడు రిమాండ్ ఇవ్వకపోతే ఎవరు తప్పు? పోలీసు వాళ్ళదా? ఏ సెక్షన్లో పెడతారు? ఇప్పుడు దేశద్రోహం కేసు పెట్టారు. అవునండి, ఏ సర్కమ్స్టాన్సెస్ లో పెట్టారు? ఇస్ ఎ ప్రొవకేషన్. నక్సలైట్ల తరహా ఉద్యమాలు మళ్ళీ నాంది పలుకుతాయని అతను ఇచ్చిన ప్రొవకేషన్ కింద దాన్ని కన్సిడర్ చేస్తూ అదేదో కేసు పెట్టారు ఆయన మీద. ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్, ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ ఇట్. చట్టం తన పని తను చేసుకెళ్తుంది. నిన్న కూడా నేను విన్నపించింది అదే. ఇవాళ నేను చట్టం చేసిన పనికి ఎవడు పడితాడు ఏది పడితే మాడితే వీళ్ళ మీద కూడా అలాంటి చర్యలు తీసుకోండి. నోరు మూసుకుని ఉంటారు. జర్నలిస్ట్ ముసుగులో కేవీఆర్ మాట్లాడింది తప్పైనప్పుడు, లేకపోతే జర్నలిస్ట్ అనే నెపంతోనో లేకపోతే రావణ మాట్లాడింది తప్పైనప్పుడు ఈ తపాలా ఛానల్లో కూర్చొని ఇచ్చి ప్రొవకేషన్స్, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? పోలీసులకి ఏ కేసులు పెట్టాలో తెలియట్లేదా? తమిళనాడు ట్రైనింగ్ తీసుకుని రావాలా? ఆల్రెడీ ఇక్కడ నాగరాజు గారి ఉదంతంలో ఎంతమంది తమిళనాడు తరహా శిక్షలు పడతాయి చూద్దాం రండి. మధురై కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అప్పుడు మీ ప్రభుత్వం అవుతుందా, నా ప్రభుత్వం అవుతుందా? బాధ్యత ఏది? ప్రభుత్వం అంతే. ప్రభుత్వ బాధ్యతని జర్నలిస్ట్గా ఎండగడ్డ మనిషి పోలీసుల మీద నెపం పెట్టుకుని తిరుగుతావా? ఇదే బాధ్యత. ఇక్కడ ఇంకోటి సార్ ప్రసాద్ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి చేసిన ట్వీట్ ప్రకారం చూస్తే ఇప్పుడు హిందువుల్ని ప్రతిరోజు టార్గెట్ చేస్తున్న ఆయన సమర్థిస్తున్నారు అనేది మిగతా నాయకులు సమర్థించడం అది వేరు, కానీ జగన్ గారి ట్వీట్ ఇప్పుడు అదే చర్చనీయాంశం అవుతుంది. ఏమని ట్వీట్ చేశాడు ఆయన? నాకు ట్విట్టర్ లేదు. అదే హే రామ్ సేవ్ ఏపీ అన్నాడు, అంతే కదా? కాదు, రావణ్ మీద కేసు పెట్టడం కూడా అది కరెక్ట్ కాదనే కదా ఆయన సమర్థించింది. నేను చదవలేదు, మీరు చదివితే చెప్పండి. అదేనండి, ఏమని మీకు చూపిస్తాను. ఆ ట్వీట్ వెనకాల డిస్ప్లే చేయండి. చేస్తాను, మీరు ఒకసారి చదువు. రాజకీయ అణిచివేత, చర్చల కోసం ప్రశ్న, ఇదంతా యాజ్ యూజువల్ ఉంటుంది. ఒక కంటెంట్ చెప్తా దీంట్లో. ఈయన రెస్పాండ్ అయ్యాడు, సరే ఇన్ ఫేవర్ ఆఫ్ రావణం కథ పక్క తీద్దాం కాసేపు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఉప్పు నిప్పుగా ఉండే చౌదరి అండ్ కాపు సామాజిక వర్గాల్లో ఇవాళ కాపు ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అనుకుందాం. చంద్రబాబు గారు ఏమైనా పక్కెళ్ళి ఆడుకొని చెప్పారు పవన్ కళ్యాణ్కి? ఎందుకంటే ఇప్పుడు దళిత సామాజిక వర్గం వర్సెస్ కాపు సామాజిక వర్గం అయింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు, ఆయన చుట్టూ తిరుగుతున్నది. పైపచ్చు ఆయన నియోజకవర్గాల్లో ఉన్న దగ్గర కేసులు ఫైల్ అయి ఉన్నాయి. కాదు, ఇక్కడ దళితుల్లో ఇద్దరు ఉన్నారండి. క్రైస్తవ దళితుల లేకపోతే అది, ఎందుకంటే ఇతను హిందుత్వానికి సంబంధించి మాట్లాడిన వాటిలోనే వీళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చినాయి. ఓహో, తప్ప
అంతే కదండి. ఇప్పుడు సరే మీరు ఆ. హిందుత్వాల్లో విభేదాలు వచ్చే రెండు కాంట్రాక్షన్ మళ్ళీ ఆ. పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడిన దాని మీద విభేదించడం అంటే అరెస్టులు ఓకే. హిందుత్వం మీద మాట్లాడడానికంటే దేవాదాయ శాఖ మంత్రి మళ్ళీ ఆనం రామనారాయణ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆ విషయంలో ఈయన ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు? లా అండ్ ఆర్డర్ కదండి. మళ్ళీ లాండ్ ఆర్డర్ కూడా మనకు సంబంధించిన ఫరూక్ గారు ఉన్నారు కదా, ఉమ్, లాండ్ ఆర్డర్ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది, అవును. లా మినిస్టర్ అయితే ఫరూక్ గారు ఉన్నారు. వీళ్ళెవ్వరికి లేని పెత్తనం ఈయన ఎవడిచ్చాడు? టార్గెట్ ఆయననే చేస్తుంది. ఎవరు అంటే అది వ్యక్తిగతమే కదా. ఉమ్, అందుకే ఉమ్, ఇది చాలా సెన్సిటివ్ లైన్. ఉమ్, ఇప్పుడు మీరు ఆనం రామరెడ్డి గారు దేవాదాయ శాఖ మంత్రిగా ఎందుకు హిందువుల మనోభావాలు గాయపరిచేలా ఏదో మాట్లాడని కేసు పెట్టారు అనుకోండి, ఐ అప్రిషియేట్. కాదండి. లేకపోతే లా మినిస్టర్ గా రీసెంట్ గా ఆ. జడ శ్రావణ్ గారు ఆ. సుమారుగా ఆ. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఆ. 5,000 కేసులు సంథింగ్ ఎంతో ఉమ్. పెడితే వాటన్నిటిని ప్రతి కేసుని ఆయనే వాదించినట్టుగా చెప్తున్నారు ఆయన. అవును. మరి అలాంటప్పుడు ఉమ్. ఇక్కడ ఈ గవర్నమెంట్ లో ఉమ్. మరి వీళ్ళ మీద జరుగుతున్నప్పుడు వాళ్ళు కామ్ గా ఉండాలంటారా? ఎవరు ఉండాలి? డిప్యూటీ సీఎం కావచ్చు. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద టార్గెట్ జరిగింది. ఆయన కామ్ గా ఉండాలంటారా? ఆయన ఉండకుండా హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఉమ్. ఇప్పుడు సంబంధిత మంత్రులు ఉన్నప్పుడు ఉమ్. హిందువుల మనోభావాలు అన్నప్పుడు దేవాదాయ శాఖ మంత్రిగా ఆయన రెస్పాన్స్ ఏది? ఓకే. ఆయన కదా రియాక్ట్ అవ్వాల్సింది. ఉమ్. ఈయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎందుకు రియాక్ట్ అవుతున్నాడు అంటే అది వ్యక్తిగత వ్యంజంట. రావణ్ వర్సెస్ పవన్ కళ్యాణ్. రావణ్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అన్న దగ్గర ఈయన సొంత పెత్తనాలు పోలీసులకి డిస్క్రిప్షన్ ఇచ్చి అరెస్ట్ చేయమని చెప్పాడా, లేకపోతే హోంశాఖ డైరెక్షనా, లేకపోతే గౌరవ ముఖ్యమంత్రి గారి డైరెక్షనా? మీరు ఇందులో జాగ్రత్తగా గమనిస్తే చంద్రబాబు గారి సైలెన్స్, తెలుగుదేశం పార్టీ అంతా సైలెన్స్, వైఎస్ఆర్సీపీలో రెడ్డి సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి సైలెన్స్. ఏదో దిక్కుమాల ట్వీట్ ఎవరికి అర్థం కాకుండా హే రామ్ అని. ఎందుకు అర్థం కావట్లా? మీకు అర్థం అవుతుంది, మీకు కావాల్సినట్టు నాకు అర్థం అవుతుంది. ఎందుకంటే హే జీసస్ సేవ్ అంటేనే నాకు అర్థం అవుతుంది. ఏ జీసస్ ప్లీజ్ సేవ్ అస్. అవునండి. ఇప్పుడు జరిగింది వేరు కదా. మళ్ళీ హిందుత్వానికి సంబంధించి జరిగింది కాబట్టి ఆయన ఆయన ట్వీట్ అంతరార్థం అదే కదా. మీకు అంతరార్థం అదార్థం అయితే నాకు అర్థమైంది అదే. ఏ జీసస్ అనాలా? అంతే కదా. ఓకే. అయితే మా స్కూటర్ మెకానిక్ తీసుకెళ్ళి గంగలో ముంచాడు ఆయన కొడాలని ఆయన తీసుకెళ్ళి. ఆ దెబ్బకి ఎందుకు కింద మారిపోయింటే నేను ఇంకా అప్రిషియేట్ చేస్తాను, వెల్కమ్ సార్ అంటాను. నాకు మత స్వేచ్ఛ ఉంది. కానీ ఇప్పుడు దానికి సంబంధించి చెప్పండి ఫస్ట్. జగన్ గారు చేసిన ట్వీట్ వల్ల దానికి సంబంధించి దాంట్లో లాండ్ ఆర్డర్ విషయం ఉందా, లేకపోతే రావణ్కి వెనకేసుకొస్తున్నాం భుజాన్ని వేసుకొని తిరుగుతున్నాం అని చెప్పినట్టుందా? దట్ మీన్స్ అంటే ప్రొటెక్ట్ చేయమనే కదా. నేను ప్రొటెక్ట్ చేయమని అడుగుతున్నాను. ఏది లాండ్ ఆర్డర్ని. లాండ్ ఆర్డర్ని ప్రొటెక్ట్ చేయడానికి మా అనితమ్మ ఉన్నది, లేకపోతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఇద్దరు కెపాసిటీలో ఉన్నారు, హోంశాఖ అండ్ లాండ్ ఆర్డర్ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర. ఇక్కడ ఈయన ఎందుకు మధ్యలో పిల్లి మెల్ల గంట కట్టినట్టు ఈయనకి ఎందుకు గంట కట్టారు? అయితే రెండు విషయాలు. ఎందుకంటే ఈయన కాపులను డిజైన్ చేసుకున్న దగ్గర నుంచి చంద్రబాబు గారు ఈయన సంకతించారా? డిజైన్ ఎందుకు చేసుకున్నారు ఆయన? మరి లేకపోతే ఈయన ఎందుకు ఇండిపెండెంట్గా ప్రవర్తిస్తున్నాడు? కరెక్టివ్ డిసిషన్స్ కదా. ఇప్పుడు 3 రాజధానుల బిల్లు విరమింపజేసిన తర్వాత వచ్చిన శాశ్వత గజెటే కదా అమరావతి అన్నప్పుడు. మరి బీజేపీ రామ్మాధవ్ ఎందుకు ప్రశ్నించాలి కదా. వీళ్ళిద్దరు ఈ రెండు పార్టీల వాళ్ళు ఎందుకు ఇండిపెండెంట్గా ఇన్ ఫేవర్ ఆఫ్ తెలుగుదేశం లేరు? ఎవరు? జనసేన జనసేన అండ్ యాజ్ వెల్ యాజ్ బీజేపీ. ఎందుకు లేరండి? మీకు ఇష్టమైతే ఉన్నట్టు కనబడుతుంది. నేను చూసిన పద్ధతిలో చెప్పండి. మావిగన్ విషయంలో బీజేపీ వాడు ఎవడన్నా మాట్లాడిన చూసారా? అవసరం లేదండి, ఆల్రెడీ గెజిట్ రిలీజ్. ఓహో అలాగా. అంటే మరి గెజిట్ రిలీజ్ అయిన తర్వాత అపోజిషన్ లీడర్ మావిగన్ ఇదే నా విధానం ఎలక్షన్కి వెళ్తున్నాను అన్నాడు. అది ఆపడం కోసం. ఏది ఆపడం? అమరావతి అభివృద్ధినో లేకపోతే ఇంకోటి ఆపడం కోసం రాజకీయ పరిణామం కాదండి. ఒక అపోజిషన్ లీడర్ అభివృద్ధిని ఆపేస్తాడు, ఎలా ఆపుతాడు? 5 సంవత్సరాలు ఆపలేదా ఆయన అధికారంలో? లాస్ట్ 5 సంవత్సరాలు ఆయన అధికారంలో ఉన్నప్పుడు 5 అప్పులు చేసి కట్టనన్నాడు. వీళ్ళు అప్పులు చేసి కడుతున్నారు అన్నారు. బిల్డింగ్ కట్టమనండి. ఇప్పుడు కూడా ఏది ఇప్పుడు పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్లు ఎవరు వచ్చి నేను ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అలా అన్నాడు కాబట్టి వెళ్ళిపోతున్నాను అవడం చెప్పమనండి. ఉండదంటారా? నేను ఒక ఉదంతం చెప్తాను. ఒక జపాన్ కంపెనీ రాష్ట్ర విభజన టైంలో భరోసా లేని సిచ్యువేషన్లో ఒక 3,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయకుండా వెళ్ళిపోయింది. ఎందుకు? కేసీఆర్ చంద్రబాబు నాయుడు గారి మీద, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ మీద నమ్మకం లేక. అలాంటి ఇన్వెస్ట్మెంట్లు ఏమైనా చంద్రబాబు గారు, నరేంద్ర మోడీ గారు ఇప్పటిదాకా ఎన్నిసార్లు డబ్బులు వాయించుకుంటే తిరిగాడు జపాన్ వెళ్ళి, ఎంత ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చాడు లెక్కలతో మాడదాం. ఎవరైనా డిబేట్కి సిద్ధంగా ఉన్నారంటే నేను సిద్ధంగా ఉన్నా. అన్ని పర్యటనలు నేను చెప్పిన దానికి సమాధానం చెప్పండి. ఇవేవి కానప్పుడు మీరు ఏదో చెప్తున్నాను చూడండి. ఇవాళ మంగళవారం, ఇవాళ ఆదివారం ఆఫీసులు చాలు, ఈ కథలు వద్దు. ఎవ్వరూ ఆపట్లేదు సార్. ఏదైనా సరే మీకు మళ్ళీ చెప్తున్నాను. ఇవాళ ఆ కాదంబరి నత్వాన్ని తీసుకొచ్చి నానా తద్దినాలు ఇక్కడ ఈ కంచాలోడు అయితే చెలరేగిపోయాడు కదా, మరి తర్వాత ఏమైంది? ఇవాళ అదే ఆయన్ని పక్కన కూర్చోబెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ కంపెనీ జమ్మలమడుగులో ఏం జరుగుతుందో తెలుసు కదా, జిందాల్ది స్టీల్ ప్లాంట్. ఏవి దీనివల్ల ఆగవు సార్. ఇవన్నీ ఏంటంటే కొంతమంది వాళ్ళ సర్వైవల్ కోసం ఇండివిజువల్ కవరప్ కహానీలను కొన్ని ఉంటాయి. వాటితో సర్వైవ్ అయిపోదామని చూసుకుంటే లాంగ్ రన్లు ఉండవు, షార్ట్ స్టింట్లే. ఇవన్నీ గమనించకుండా ఎవరు లేరు అనుకోకండి.
ఇవాళ ఈ సర్కమ్స్టాన్సెస్లో ప్రభుత్వం చాలా లేట్గా నిర్ణయం తీసుకుంది రావణ్ లాంటి వాడిని అరెస్ట్ చేయడంలో. అది ఒప్పుకోండి ఫస్ట్. లేట్గా అంటే ఎట్లా అండి? ఎప్పుడు మొదట ఆయన్ని మొగ్గలో ఉన్నప్పుడే తుంచాలి. అచ్చా, ఫస్ట్లో ఓకే. అంటే భావ ప్రకటన స్వేచ్ఛ అనుకుంటున్నారు వాళ్ళు. నేను మళ్ళీ చెప్తున్నాను, భావ ప్రకటన స్వేచ్ఛ మిస్యూటిలైజ్ అవుతున్నప్పుడు, లంబూతులతో కూడిన లాంగ్వేజ్తో మాట్లాడుతున్నప్పుడు అప్పుడు చర్యలు ఏమంటాను. ఈయన హోమ్ మినిస్టర్ అని ఎప్పుడైతే సరదా పడుతున్నాడో ఒక నెలన్నర పాటు హోమ్ మినిస్టర్ ఆట ఆడుకోను అని ఆడిస్తున్నారు ఈయనతో. ఇది గమనించండి ఫస్ట్ థింగ్. రెండోది, నేను ఇందాక మాట్లాడుతుంటే 3 సార్లు దాటేశారు. ఉప్పు నిప్పుగా ఉన్న కాపు చౌదరి సామాజిక వర్గం ఉభయ గోదావరి జిల్లాలో ఎప్పుడు డిసైడింగ్ ఫ్యాక్టర్ అంటారు, మీకు తెలుసు కదా. ఇవాళ మొత్తం దళిత సామాజిక వర్గ పరంగా మొత్తం అన్ని ప్రాస్పెక్టులో ఓటు బ్యాంకుని మొత్తం డిస్ట్రక్షన్ చేస్తున్నారు. చూసుకోండి పక్కన ఎక్కడ కన్సల్టేట్ అవ్వకుండా. ఎట్లా సార్ అది? ఇప్పుడు గతంలో ఏముంది, ఒక చౌదరి సామాజిక వర్గం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు లేకపోతే జనసేన పార్టీ ర్యాలీ అయితే 124 స్థానాలు. గతంలో బీసీ సామాజిక వర్గ ఓటు బ్యాంక్తో సస్టైన్ అయ్యి ఉభయ గోదావరి జిల్లాలో 151 స్థానాలు. ఇవాళ ఎవరికైనా దక్కకుండా చేస్తున్నారు ఎవరైనా చూడండి. ఎంత అంబిగ్యూటీ ఉంది. ఇప్పుడు ఫస్ట్ థింగ్, దళిత క్రైస్తవులు అంటే రెడ్డి సామాజిక వర్గం నుంచి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎవరికి సపోర్ట్ లేదు, తెలుగుదేశం నుంచి సపోర్ట్ లేదు, రూలింగ్ గవర్నమెంట్ నుంచి లేదు. అటు ఫస్ట్ దాంట్లో ఉంది. ఎప్పుడుంది? ఇప్పటికి కూడా ఉంది. ఏమనుంది? దళిత క్రిస్టియానిటీకి ఇటు కూటమి సైడ్ నుంచి కొంత, అటు సైడ్ నుంచి ఉంది. ఎలా ఏది నాకైతే కనబడలేదు, నేను సభకి వెళ్ళిన. ఎందుకు సార్ ఇప్పుడు ట్వీట్ పెట్టలేదా? మొత్తం అందరూ వైఎస్ఆర్సీపీ మొత్తం అండగా ఉంది. ఎవరికి? రావణ్కి. ఓహో, రావణ్కి అండగా ఉన్నదే మీకు కనబడుతుంది. కానీ నేను దళిత మొత్తం ఆ సభ దగ్గర నుంచి జడ శ్రవణ్ గారి దగ్గర నుంచి ప్రతిదీ చూసుకుంటే సార్ ఒక హ్యూమన్ టెండెన్సీ ఒకటి ఉంటుంది. రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే మీరు నేను వెళ్ళి పరిగెట్టి వెళ్ళి మన చేతన ఏం చేస్తాం. అక్కడ వాడు కులం మతం ఏది చూడం, మనం హ్యూమానిటీ అంటాం. ఇవాళ ఫ్యాన్ ఫాలోయింగ్ బేస్ ఉంది కదా, వాళ్ళే మ్యాక్సిమం సంఘీభావాలు ప్రకటిస్తున్నారు. గమనించుకోండి. దాంట్లో పార్టీలకు అతీతంగా కొంతమంది తెలుగుదేశం వాళ్ళు ఉండొచ్చు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉండొచ్చు. మీరు ఆ సపోర్ట్ చూసి మీరు ఓవరాల్గా దానికి జడ్జిమెంట్ ఇవ్వకండి. నేను అంటుంది ఏంటంటే దళిత క్రైస్తవులకు సంబంధించిన అంశంలో ఎప్పటి నుంచో నలుగుతున్న ఒక అంశంలో ఈ రెండు పార్టీల స్టాండ్లు ఎక్కడ ఉన్నాయి? తెలుగుదేశం ఏది, వైఎస్ఆర్సీపీ ఏది. ఈ జనసేన అంటే అసలు వాళ్ళకి ఏంటి తెలియదు, వదిలేండి. ఆ బీజేపీ అంటే జై శ్రీరామ్ తప్ప వాడికి ఏంటి తెలియదు. అక్కడ రామ మందిరంలో గల్లాపెట్టెలు మొత్తం లేపేశారు. వీళ్ళేమో ఈ దానికి అయోధ్యని మన తిరుమల దేవస్థానం తలదానిలో చేసేస్తాం, ఈ తిరుమల దేవస్థానం కన్నా నెంబర్ 1 అయిపోద్దని మనకు కహానీలు చెప్తున్నారు. దీని చరిత్ర ఏంటి, దాని చరిత్ర ఏంటి? ప్రతిష్ఠించిన విగ్రహానికి, వెలిసిన విగ్రహానికి నిజమైన హిందువుల మనోభావాలు ఎలా ఉంటాయో తెలుసుకోమనండి ఫస్ట్. ఆ దేవదేవుడి సన్నిధిలో ఎంతమంది శాత తీరుతున్నామో మనకు తెలుసు. అంచేత హాఫ్ నాలెడ్జ్తో కొంతమంది చేసేవాళ్ళు కాదు, నిజమైన నాలెడ్జ్తో చేసే చంద్రబాబు గారు లాంటి వాళ్ళు లేదా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఇవాళ ప్రత్యక్ష డొమైన్లో ఉన్నవాళ్ళు. వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దగ్గర 1,14,00,000 మంది ఉన్న మైనారిటీ సామాజిక వర్గాలకు వీళ్ళు చిత్తశుద్ధి ఏ ప్రాతిపదికన చాటుకుంటున్నారు. అందులో మళ్ళీ డిస్క్రిమినేషన్, మాల మాది కానీ ఇటుపక్క మాల మాది కంటే వీళ్ళు మాలలో ఉన్నారు కాబట్టి అటుపక్క మాది వాళ్ళు అనే ఆ టైప్లో మాడితే ఏం చెప్పాలి అసలుకి? ముసుగులు వేసుకుని చేసే రాజకీయాలు నాది కానప్పుడు నీకు కూడా కాకూడదని చేస్తున్న రాజకీయ చతురతలు కనబట్టలేదు అక్కడ. అసలు పవన్ కళ్యాణ్ టార్గెట్ ఏంటి? కాకినాడలో మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో మీసాలు మెలేసి తొక్క తీసేస్తాం, తోలు తీసేది 2 ఏళ్ళు అయింది. అది వదిలేసి ఈ రావణం, ఈ అరటికాయ కూర, చింతకాయ పచ్చడి మాకేంది సరే ఈ చెత్త అంతాను. అలా దేంట్లోకి దూరిపోతాడు, సీజ్ ద షిప్ అంటాడు. ఏదైంది సివిల్ సప్లైస్, నాదెండ్ల మనోహర్ పక్కన పరవశించిపోయి తిరుగుతున్న పాపానికి దాంట్లో దూరాడు. అది ఎత్తిపోతల పథకం, తిరిగి గవర్నమెంట్ పెనాల్టీలు కట్టుకుంది. అలా మీరు ఏ ఇష్యూలో చూడండి, అనవసరమైన ఇన్వాల్వ్మెంట్. వాట్ కెపాసిటీ, వాట్ వే ఈజ్. ఓకే సరే, మీరు పవన్ కళ్యాణ్ గారు విషయం చెప్పారు. ఇక్కడ అన్ని డైవర్షన్ పాలిటిక్స్ సార్. ఇక్కడ మీకు మళ్ళీ చెప్తున్నాను, సిఐ నాగరాజ్ ఇష్యూ ఏదైతే ఫైల్ అప్ అయి ఉందో దాన్ని డైవర్ట్ చేయడానికి చాలా స్ట్రాటజికల్ గా ఈ రావణ్ ఇష్యూని ఇన్నాళ్ళు ప్రజల్లో చర్చనీయాంశం చేస్తూ తిరుగుతుంది ప్రభుత్వం. దీనికి తగ్గట్టు ఇప్పుడు అదే ఎంతకాలం అయింది సాయి కృష్ణది? ఎంతకాలమైంది? అవుట్కమ్ చెప్పండి. హెవియస్ కార్పస్ పిటిషన్ కి అవుట్కమ్ లేదా? 15వ తారీఖు వాయిదా వేస్తారా? కాదండి, ఇది హెవియస్ కార్పస్ పిటిషన్ 15వ తారీఖు వాయిదా వేస్తారా? ఇదే హెవియస్ కార్పస్ పిటిషన్ అంటే యూ నీడ్ టు ప్రజెంట్, యూ నీడ్ టు గివ్ అ సొల్యూషన్ ఆన్ ద సేమ్ డే. దానికి ఎక్స్క్యూజెస్ ఏంటండి? డీజీపీ స్పందన లేదు ఇప్పటికీ. కాదు, ఆ కేసు అండి, ఈ కేసే కదా. మీరు ఆ ఛానల్ బాగా చూడండి, బాగా ప్రభావితం అవుతారు. చక్కని విశ్లేషణ. దాంట్లో న్యాయం జరగాలి. ఏం జరగాలి ఈ విషయంలో? వాడు తిరిగి నాగరాజు వెళ్ళి కోర్టులో నాకు ప్రాణహాని ఉంది అంటే ఆడు సేఫ్, ఆడికి ప్రొటెక్షన్ ఇచ్చి ఇంట్లో చక్కబద్దం చేసి కూర్చోబెట్టి గెస్ట్ హౌస్లో. వీళ్ళమ్మ గోల ఇక్కడ అవుట్కమ్ ఏది? ఇది మాట్లాడుకోవసరికల్లా ఈత తీసుకొచ్చి రావణ్ని ఎత్తికి పెట్టారు. అదేమన్నా పెద్ద నేషనల్ ఇష్యూవా? ఓ చిన్న యూట్యూబర్ ఎత్తి లోపల వేస్తే 3వ కంటికి కూడా తెలియదు. కానీ అట్లండి 4 వేసారు, 4టికి కూడా బెయిల్తో బయటకు వచ్చారు. 32 ఉన్నాయి ఇంకా కేసులు. ఇది కాక 102 స్టేషన్లు కంప్లైంట్లు ఉన్నాయి. 102 కేసులు పెట్టారు.
ఏంటి ఇది అంతులేని కాదు సినిమా మాకు. అంతే. ఏదైనా పనికొచ్చింది నువ్వు దాంట్లో చెప్పండి. కానీ ఓకే, జగన్ గారు పెట్టిన ట్వీట్కే ఒక్కటే మీరు చెప్పండి. ఆ ట్వీట్ పైన మీ అభిప్రాయం. ఏంటి దానివల్ల ఏం ప్రపంచం తెరబడిపోయింది? గల్ఫ్ వార్ ఏమైనా ఆగిపోయిందా? లేకపోతే కుమారిని ఇంకో 4 రోజుల తర్వాత కన్నం చేస్తామని చెప్పారా? అలా ఏం కాదు. మా స్కూటర్ మెకానిక్ అక్కడ తీసుకెళ్లి గంగలో ఎందుకు ముంచాడో చెప్పమనండి ఫస్ట్. హిందూ కింద కన్వర్ట్ చేశాడా లేదా? ఎందుకంటే ఆయన నోటప్పుడు జై జీసస్ అని రావాలి, హే రామన్ ఎందుకు వచ్చింది అంటే మార్చాడు నొప్పుకోమండి. ఎందుకంటే ఈ మధ్య ఆయన కడపలో గుళ్ళు గోపురాలు బాగా తిరుగుతుండే ఆయన. ఏ బాధ లేదు కదా సార్, ఇంకా తలకాయ నొప్పి లేదు. అది నేను చెప్పరు. మీరు సారాంశం చెప్పట్లా, ఏం సారాంశం? పైన ఆ వర్డ్ ఒక్కడ పట్టుకుంటున్నారు. కాదు సార్, ముందు హెడ్డింగ్ బట్టే కదా. అవును, హెడ్డింగ్ లోనే విషయం లేనప్పుడు కింద ఏముంటది? నాకెందుకు అది? ఓకే, హే జీసస్ ప్లీజ్ సేవ్ అన్నాడు అనుకోండి, అప్పుడు చెప్తాను, 1 గంట సేపు చెప్తాను. నాకు కావాల్సింది ఆయన క్రైస్తవుడి నుంచి హిందువు కింద మారాడా, ఓకే, అది క్లారిటీ వచ్చింది అనుకోండి, ఎవరికి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్డ్. మీరు ఇచ్చేస్తారు సర్టిఫికెట్. మరి మా స్కూటర్ మెకానిక్ చాలా కష్టపడి తీసుకెళ్లి ముంచి తీసుకొచ్చాడు కదా గంగలోను. ఓకే, అప్పుడు రిజల్ట్ ఇప్పుడు వస్తుంది. ఓటమి తర్వాత వివరం బయటకు వచ్చింది. ఇది వైజాగ్. ఏంటి వైజాగ్? అతనేగా స్వరూపం. నీకు స్వరూపానంద, నాకైతే స్కూటర్ మెకానిక్ జగదాంబ సెంటర్లో నా స్కూటర్ 3 సార్లు బాగు చేశాడు నేను యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు. అవునా? ఏ మీ స్కూటర్? యా. ఓకే, ఆయన స్వరూపానంద అయిపోతే మీకు నచ్చింది, మా జగన్ సార్ ఇటు నుంచి ఇటు మారితే మీకు ఎందుకు నచ్చట్లే? అది కాదు, అలా మీరు స్కూటర్ అంటే అర్థం కాలేదు ఇప్పుడు దాకా నాకు. మరి సార్ నా మెకానిక్, నేను మెకానిక్ అనకపోతే ఇంకేటంటాను నేను. అక్కడ ట్విస్ట్ జగన్ గారిని ముంచిన అదే ఆ ట్విస్ట్. మీ కర్నూలులో ఉన్నాడు చిన్నసాయిబాబా గారు గిటార్ వాయించుకుంటూ తిరిగిపోయాడు అక్కడ. ఆయనకి చిన్నసాయిబాబా అయిపోయాడు. మరి ఎవరు ఆయన సమకాలికలు వీడు గిటార్ వాయించుకుంటూ తిరిగి పడరా కర్నూలులో అని మాట్లాడరా? అలా మాట్లాడదంటే మేమేంటి చేయాలి సార్? సో ఓవరాల్ గా రావణ్ పైన పెట్టిన కేసుల పైన మీరేమంటారు సార్? మీ అభిప్రాయం ఏంటి? చట్టం తన పైన చేసుకుని వెళ్తుంది. ఎవడు చట్టానికి అతీతులు కదా. నేను కూడా అదే చెప్పా, మీరు ఎవరు ఎన్ని ఓవర్ యాక్షన్ చేసినా మీరేం చేయలేరు చట్టం కనుక డిసైడ్ అయితే. అందులో మీకు నాకు అంత పెద్ద పెద్ద హస్తాలు లేవు, ఉన్నా మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. ఒక ఇండివిజువల్ కెపాసిటీతో ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. ఇప్పుడు సపోర్ట్ ఉంది కదా, ఏ సపోర్ట్ అయిపోయింది ఇప్పుడు ఆల్రెడీ. అలా కదండి, అందరూ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్ గా రావణ్ వెనక నిలబడింది. ఇంకా లీగల్ టీం వాళ్ళు వెళ్తే ఇంకా దేని పొంది తెప్పలు. ఏ వాళ్ళకి తల తోక లేదు. వైఎస్ఆర్సీపీ ఏంటి వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి కదా. అవును, ఉంటే ఉన్నారు ప్రభాకర్ గారు, పొన్నం ప్రభాకర్ గారు. ఆయన ఒకడుంటే సరిపోద్ది, మిగిలిన వాళ్ళు ఎన్నెన్ని వాదిస్తాడు ఆయన మాత్రం. మిగిలిన వాళ్ళ సంగతి చెప్పండి. నిజంగా లీగల్ సెల్ స్ట్రాంగ్ ఉంటే అందరికీ యాంటిసిపేటరీ బెయిల్తో కూర్చొని ఉండాలి బయటికి. జడ శ్రవణ్ కుమార్ ఉన్నారు, ఎవరైనా అవునండి. ఆయన బాధ ఆయన పడతాడు. ఆయన ఎలాగో మాజీ జడ్జి, ఆయన ప్రాక్టీసింగ్ లాయర్. ఆయన చెప్పాలి, మీకెందుకు నాకెందుకు? ఆయన జేఎంబీ పార్టీ అధ్యక్షుడు, ఆయన చావు ఆయన చేస్తాడు. ఆ వాట్ అబౌట్ రావణ్? మా అయితే కేసు ఫ్రీగా వాదిస్తాడు, బెయిల్ తీసుకొస్తాడు. ఈయన కోర్టుకు తీసుకెళ్ళాలి కదా. ఇప్పుడు 14 రోజుల రిమాండ్లో వరవరరావు గారి రోజు ఫైల్ కోర్టుకు వచ్చి బెయిల్ వాదించలేక తిరుగుతున్నారు అందరూ. ఓకే, ఎన్ని ఉన్నాయి సుప్రీంకోర్టులో బెంచ్కి రానివి. కానీ ఇప్పుడు ఎప్పుడైతే జగన్ గారు ఆ ట్వీట్ చేసిన దగ్గర నుంచి అండి, మీరు సోషల్ మీడియాలో గమనించినట్టయితే నేను అవన్నీ విపరీతంగా, అంటే ఇప్పుడు హిందుత్వానికి సంబంధించి వెనకుండి వీళ్ళు హిందువులను తిట్టించారా, ఈ వాదన బాగా వెళ్తుందండి. ఆయన హిందూ అయిపోయాడు కదా, ఇంకేంటి మీకు టెన్షన్? మరి అప్పుడు ఆయన ఏ శ్రీరామన్ పెట్టాడు, మా మెకానిక్ కష్టపడి గంగలో ముంచాడు, ఆయన హిందూ అయిపోయానంటాడు. ఇప్పుడు ఏడు చేస్తారు మీరు? ఆయన వెనకాల అనుకుంటాడు, ఏ ప్రాతిపదిక మీద ఉంటాడు? మళ్ళీ మనం చెప్పండి. హే జీసస్ అని పెడితే మీరు చెప్పిన అవునా నిజమా నేను అప్పుడు వేరే విశ్లేషించాలి. ఓకే, హిందూ అయ్యి హిందువుల్ని తిట్టించారు అనుకోవచ్చా? మీకు కావాల్సిన హెడ్డింగ్ పెట్టేసుకోండి. కాదు ఇప్పుడు రావణ కేసులు పడిన అంతే కదా. ఆమె పెడితే ఈజ్ అ యూట్యూబర్. మతాలు కులాలు ఎవడు పడితే ఆడు ఎలా పడితే అలా కన్వీనియంట్ గా మలుచుకోవడానికి ఇవేమీ పెద్ద పెద్ద మిషన్స్ కాదు, ఒక మతాన్ని బుల్డోజ్ చేసి పడడానికి. ఇవి మనోభావాలు పుట్టుక నుంచి ఉంటాయి ఎవరికైనా. ఒక హిందూ మతాన్ని గురించి ఎవడో మాట్లాడేసినంత మాత్రాన, లేకపోతే క్రైస్తవ మతం గురించి ఎవడో మాట్లాడేసినంత మాత్రాన అవి ప్రభావితమై దాంట్లో నుంచి వచ్చే అవుట్కమ్ డెలిబరేషన్స్ ఉంటాయనే ఎక్స్పెక్టేషన్స్లో నేను ఉండను. కాదండి, ప్రభావితం అవరా? ఇప్పుడు దానికి సంబంధించిన స్పీచ్లో కావచ్చు ప్రభావితం అవటం అనేది ఉండదు. ఎందుకోరు? నేను నా ముందు రాముడికి ఏమని తిట్టమని చెప్పు తీసుకుని కొడతాను ఫస్ట్. ఓకే, నాదేముంది నాకు. అదే అలాగే నా ముందు ఎవడన్నా అల్లాని తిట్టినా, జీసస్ కృష్ణ కొట్టినా మళ్ళీ చెప్పు తీసుకొడతాను నేను. మొమ్మట్లేదు ఆ విషయంలో. మనోరండి దేవుని తినడానికి. నీకు నచ్చితే నమ్ము ఆ మతాన్ని, నచ్చకపోతే నువ్వు మూసుకుని నీ మతాన్ని నువ్వు గౌరవించుకో.